రైటిక కరీంనగర్ పూల జాతరైంది. ఎంగిలి పూల బతుకమ్మ ఆటలతో లోగిళ్లన్నీ పూల వనాలను తలపిస్తున్నాయి. మహిళలంతా బతుకమ్మలను వాడల్లోని కోడళ్లకు తెచ్చి ఆడిపాడుతున్నారు. చప్పట్లు కొడుతూ లయబద్ధంగా అడుగులేస్తూ ఊయల పాటలతో మహిళలంతా మైమరిచిపోతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో బతుకమ్మ సందడి కొనసాగనుంది. ఎంగిలి పూల బతుకమ్మపై కరీంనగర్ కురుమవాడ నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. తెలంగాణకే సొంతమైన పూల జాతర ప్రారంభమైంది. మొత్తం కరీంనగర్ జిల్లాతో పాటు అన్ని పల్లెల్లో, పట్టణాల్లో కూడా మహిళలంతా కూడా బతుకమ్మలు తీర్చి ఆటలాడుతున్నారు. చూడొచ్చు మనం కరీంనగర్ ఏరియాలో ఉన్న ఒక ప్రాంతంలో ఇక్కడ చూడొచ్చు మనకు జెండా దగ్గర బతుకమ్మలు అన్నీ అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు. ఉదయం పూలు కొనుక్కొని వచ్చి వాటిని పేర్చారు. దీనిలో చిట్టి చిట్టి బతుకమ్మల నుంచి పెద్ద బతుకమ్మల వరకు ఉన్నాయి. తీరొక్క పూలను, అడవి పూలను, ముఖ్యంగా ఎవరు కానని పూలన్నీ కూడా తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చిన వైనం చూడొచ్చు. మనకి ఇక్కడ తంగేడు, తర్వాత గుమ్మడితో పాటు బంతి పూలు, తర్వాత ఇతర మల్లెపూలు, అన్ని రకాల పూలను కూడా పేర్చి ఒక బతుకమ్మ ఆకృతిని తీసుకొచ్చారు. బతుకమ్మలు అంటే ఇక్కడ ప్రాంత వాసులకు ఒక ఇంటి అమ్మవారితో సమానం. ఎంతో నిష్ఠతో, నియమనిష్ఠలతో కూడా వాటిని పూజించి తర్వాత తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ డీజే హోర్ లేదు, ఎట్లాంటి హోర్ లేకుండా కేవలం న్యాచురల్గా వీళ్ళే పాటలు పాడుతూ ఉన్నారు. ఒకప్పుడు మర్చిపోయిన పల్లె పాటలను, బతుకమ్మ పాటలను వివరిస్తూ కూడా ఇక్కడ పాడుతున్న తీరు చూడొచ్చు. మహిళలంతా గోచికట్టు చీరలు కట్టి ఒక లయబద్ధంగా ఆడుతూ పాడుతూ కూడా మనకు బతుకమ్మలు ఆడుతున్న దృశ్యాలు చూడొచ్చు. పాదం పాదం అడిగేస్తూ చప్పట్లు కొడుతూ సాగుతున్న ఈ బతుకమ్మ రితం ఏ పాటలోనూ రాదు. ఇట్లాంటి రితంతో కూడిన పాటలన్నీ కూడా ప్రతి పల్లెలో, తర్వాత పట్టణాల్లో కూడా మారుమోగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అనేది మహిళలకు మాత్రమే సొంతమైన పండుగ. దాదాపు 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమై సాగబోతూ ఉంది. ఆ బతుకమ్మ పండుగ కంటే ముందు ఆల్రెడీ బొడ్డెమ్మ వేడుకలు కూడా పూర్తయినాయి. మొత్తం మహిళలంతా కూడా చాలా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆటలాడుతున్న విజువల్స్ చాలా కళ్ళవిందుగా ఉన్నాయి. బతుకమ్మ వేడుకలు చాలా చోట్ల కూడా డీజే సాంగ్ల హోర్లో మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళు మాత్రం సహజసిద్ధంగా పాటలు పాడుతున్నారు. మేడం, ఇక్కడ చాలా సహజసిద్ధంగా పాటలాడుతున్నారు. ఎట్లా ఉదయం నుంచి ఎట్లా ప్రిపేర్ చేశారు అంతా? బతుకమ్మ అనగానే తెలంగాణ ఆడబిడ్డలకు ఒక పండగ వాతావరణం. పిల్లలకు కూడా ఈ రోజు నుండి హాలిడేస్ ఇచ్చిండ్రు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మేము ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము. ఎందుకంటే పువ్వులను పూజించుకునే పండుగ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు చేస్తూ అమ్మవారికి ఘనంగా నిర్వహించుకుంటాం. రేపు అమ్మవారు వస్తారు కాబట్టి అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి ముందు బతుకమ్మలు పేర్చి ఆడడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జ్యోతినగర్ ఈ కుర్మవాడ జెండా చౌరస్తా వద్ద కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని కానీ, దుర్గా నవరాత్రులు కానీ నిర్వహిస్తారు. చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక అంటే సంస్కృతి సాంప్రదాయాలను పోగొట్టుకోవద్దు, మన సంస్కృతిని పిల్లలకు భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మా వేషధారణ చూసినా, ఇప్పుడు మేము పాడే పాటలు చూసినా పిల్లలకు భావి తరాలకు మేము అందించాలనే ఉద్దేశంతో వీటిని కాపాడుకోవాలని ఎప్పటి నుండో మేము ఇది ప్లాన్ చేసుకొని అందరం అనుకొని ఈరోజు ప్రొద్దున నుండి అందరం బతుకమ్మలు సంబరంగా పేర్చుకొని ఎప్పుడెప్పుడు ఆ ఆట మొదలు పెడతామా అని వెయిట్ చేస్తూ ఆట అనంతరం ఎక్కడ నిమజ్జనం చేస్తారు మేడం? ఇక్కడ ఫస్ట్ రోజు ఇళ్లలోకి తీసుకెళ్తాము. సెకండ్ డే అట్లా ఉంటే గుళ్ళల్లో కానీ ఎట్లా పెడతాము. లేదు ఇంకా ఇప్పుడు ఈ సిటీ అవకాశం లేదు, ఇక్కడ చెరువులు ఏం లేవు కాబట్టి అందరం ఇళ్లలోనే నిమజ్జనం చేస్తాము. కాబట్టి అమ్మవారు వస్తారు కాబట్టి రేపటి నుండి ఇంకా సంబరంగా దాండియా కానీ పిల్లలు కానీ నైట్ 12 వరకు 1 వరకు ఆడుతూ ఉంటారు. ఓకే, ముఖ్యంగా ఈ అమ్మవారికి ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మకి ఏమేమి నైవేద్యాలు పెడతారు? మనకు వాయినాలు కూడా సమర్పిస్తూ ఉంటారు, ఎట్లా ఉంటుంది? ఈరోజు సత్తులు అంటే చేసేవాళ్ళు పప్పు నైవేద్యాలు కానీ సత్తులు కానీ చేసుకొస్తారు. అమ్మా, మీ సొంతూరు ఊరేనా? ఎక్కడమ్మా మీది? సిద్దిపేట. అక్కడ ఎట్లా ఉన్నది, ఇక్కడ ఎట్లా ఉంది పండుగ? ఇక్కడ కూడా బాగానే ఉంది. మీ చిన్నప్పటి పండుగకు ఇప్పటి పండుగ ఏం తేడా వచ్చింది? చిన్నప్పుడు ఎట్లా ఉండేది? చిన్నప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది. ఎట్లా ఉండేది సంబరం? చిన్నప్పుడు మనకు చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఒక సంబరం ఉంటుంది, ఇప్పుడైతే బిడ్డలు ఇంటికి రావాలి అంటది. ఇప్పుడు వస్తున్నారు అట్లా ఆడబిడ్డలు వస్తారు. బతుకమ్మ అనగానే చాలా సంబరం ఉంటుంది మహిళల్లో. మీరు ఎట్లాంటి వాతావరణంలో ఈ ఆటలు ఆడుకుంటున్నారు? చిన్నప్పటి నుండి అంటే చాలా సంబరంగా, అంటే కరీంనగర్లో మా జ్యోతినగర్ కుర్మవాడ చాలా అద్భుతంగా, అంటే ట్రెడిషనల్ డ్రెస్ ఫాలో అవుతూ అందరు కలిసి కట్టుగా చాలా అద్భుతంగా మంచిగా పాటలు, అంటే ఇప్పుడు డీజేలు కాకుండా పాటలు ఓన్గా వాడుకుంటూ చేస్తూ ఉంటాము. బతుకమ్మ చాలా బాగా ఆడుకుంటాం మేము. బతుకమ్మ కోసం ఎక్కడెక్కడ తీసుకొచ్చారు పువ్వులు? అంటే ఇప్పుడు మనకి కరీంనగర్లో సిటీ కాబట్టి దొరకదు, మార్కెట్లో కొనుక్కోవడమే. ఊర్లలో అంటే పల్లెటూర్లలో కూడా ఎక్కడ ఈ వర్షాల కారణంగా పువ్వు ఎక్కడ దొరకడం లేదు. ఇప్పుడు బతుకమ్మకు కొత్త డీజే సాంగ్స్ వచ్చినాయి, కానీ అట్లాంటి సాంగ్స్
పాడినప్పుడు మనం నిజమైన పాటలు మర్చిపోతూ ఉన్నాం. ఆ పాటలు మర్చిపోకుండా మీరు ఇక్కడ ఆడుతున్న తీరు కోసం ఎక్కడికి వెళ్ళి సేకరించారు ఈ పాటలన్నీ? మేము ఇక్కడ అంటే మా వెనకట పెద్దవాళ్ళు చిన్నప్పటి నుండి వింటున్నాం కాబట్టి వాళ్ళు పాడిన పాటలు వింటూ మాకు అలవాటు అయిపోయింది. దాంతో మేము డీజేలు తక్కువ పెట్టుకొని ట్రెడిషనల్గా అంటే బతుకమ్మ పాట పాడుతూ ఆడుతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే ఈ జనరేషన్ పిల్లల వాళ్ళకి బతుకమ్మ ఆట అనేది తెలియదు. డీజే సాంగ్స్ పెట్టుకొని దాండియా కోలలు అట్లా అసలు ఆడాలంటే బతుకమ్మ చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ ఆడాలి, అది బతుకమ్మ ఆట. ఇక్కడ బతుకమ్మ ఎట్లా ఆడాలనేది కూడా చాలా వివరంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా సంతోషపూరితమైన వాతావరణంలో ఆటలాడుతూ ఉన్నారు. బతుకమ్మ ఆడడం ఎప్పటి నుంచి వెళ్ళి నీకు తెలుసు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి తెలుసు. నేర్చొచ్చా నీకు బతుకమ్మ? నేర్చొచ్చా? ఎవరు నేర్పించారు? మమ్మీ. అమ్మ. ఏమేమి పూలు పెట్టారు మీ బతుకమ్మలో ఈరోజు? బంతి పూలు, గుమ్మడి పూలు, రోజ్ ఫ్లవర్స్, చామంతి. నీకు పాటలు వచ్చా? బతుకమ్మ పాటలు వచ్చు. ఒక చిన్న పాడవాడు కొద్దిగా 2 లైన్లు. రామ 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 ఉయ్యాలో, రామనేసి రామ ఉయ్యాలో. ఇట్లా చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా ఆటలాడుతున్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ పూల పండుగ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతి ఊరిలోనూ ప్రతి వాడలోనూ కొనసాగబోతూ ఉంది. ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేసింది. గవర్నమెంట్ తరఫున కూడా ఈ నెల 24న కరీంనగర్లో పెద్ద ఎత్తున కూడా వేడుకలు నిర్వహించబోతున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ ఆడిన తర్వాత సాయంత్రం ఈరోజు ఇంటిలోకే గౌరమ్మను తీసుకెళ్తారు. రేపటి నుంచి వెళ్ళి వేరు చోట్ల నిమజ్జన కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నారు. ఇది మొత్తంగా ఓవరాల్గా పూల పండుగ మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మారుమోగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.